ఇట్లా ఒక ఎలక్షన్కి సంబంధించింది వీళ్ళకి ఏంటి ఒకటి వాళ్ళకి ఏంటి ఒకటి అని చెప్పడం. ఎందుకంటే నాకు అందరూ కావాలి, అందరితో పాటు నేను ఉంటాను ఎప్పుడు. లాస్ట్ 2 times కూడా వీరశంకర్ గారు కానీ నెక్స్ట్ సాయి రాజేష్ గారు చేసేటప్పుడు చాలా చాలా పాజిటివ్గా ఉండేవాడిని. అట్లాగే లాస్ట్ సర్వీసెస్ కూడా నేను అంటే అంతకుముందు ఎప్పుడు కూడా అసోసియేషన్ ఉందంటే ఉందని అనిపించుకోవటమే కానీ ఎప్పుడు కూడా అసోసియేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత ఎనర్జీగా పనిచేస్తున్నారు అనేది చాలా మంది డైరెక్టర్స్కి తెలియదు. ఎందుకనంటే డైరెక్టర్స్ ఒక నెక్స్ట్ సినిమా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఇక్కడ ఒక అసోసియేషన్ ఇంత స్ట్రాంగ్గా ఉందని మాత్రం తెలియదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో వినపడినంత పేరు మన డైరెక్టర్స్ అసోసియేషన్ వినపడదు. ఎందుకంటే సక్సెస్ ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారని ఏదో చిన్న చూపు ఒకటి ఉంటుంది ఇక్కడ. కానీ దాన్ని మారుస్తూ నిజంగా దర్శకులకి అండగా నిలుస్తున్నటువంటి సంస్థ ఈ దర్శకుల సంఘం. ఇది నిజంగా చాలా గొప్పది. ఎందుకంటే పాన్ ఇండియాలో ఉన్న టాప్ సినిమాల్ని ఊపేసే దర్శకులు ఉన్న తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సంఘం ఇది. ఇలాంటిది గొప్ప సంఘం ఇది. దీన్ని మనం ఎంత బాగా నిలబెట్టుకుంటే అంత పేరు వస్తుంది దీనికి. అలాంటి దాంట్లో నిజంగా రాజేష్ చాలా చాలా బిజీగా ఉన్నాడు తను. అలాంటి దాంట్లో దీనికి టైం ఇచ్చుకుని దీని నుంచి ఏమొస్తుంది అనేది ఆశించకుండా ఏదో సర్వీస్ చేయాలి, నిలబడాలి. నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ దగ్గర మన వాయిస్ కూడా వినిపించాలి. మనకున్న హక్కులు చాలా ఉన్నాయి యాక్చువల్గా యాజ్ ఎ దర్శకులుగా, అదంతా చెప్పాలి అని తనకి ఒక నోట్స్ రాసుకుని ఒక 2 days బ్యాక్ తను ఇద్దరం మాట్లాడుకోవడం జరిగింది. తను చెప్పాడు, నిజంగా ఇంత విజన్ ఉన్నవాడు డెఫినెట్గా చాలా మెజారిటీతో ముందుకు రావాలి, నెక్స్ట్ ఒక ప్రెసిడెంట్ స్థాయికి వెళ్ళాలి, ఇంకా చాలా అంటే మనం దాసనారాయణరావు గారిని మిస్ అయ్యామనే ఫీలింగ్ ఫ్యూచర్ జనరేషన్కి ఇవ్వకూడదు. డెఫినెట్గా అలాంటి ఒక మంచి దర్శకులు ఇంత విజన్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటే కనుక బాగుంటుందనే ఉద్దేశంతో నేను కూడా వీడియోస్ చేయడం ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు పర్సనల్గా అందరికీ తెలుసు. అంటే విఎన్ ఆదిత్య గారు ఎంత సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అంటే నాకు తెలిసి ఆయన ఒక 10-15 years నుంచి తెలుసు. కానీ ఎప్పుడు ఆయన అదే మాట తీరు, అదే నవ్వు, స్మైలు అదే ఉంటారు. కానీ ఎప్పుడు ఆయనలో ఏ చిన్న అహం కూడా చూడలేదు నేను. అట్లాగే మిగిలిన నా ఫ్రెండ్స్ ఇక్కడ శైలేష్ కొల్లు కానీ, సాగర్ కానీ, శ్రీరామ్ ఆదిత్య, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు పేరున కొంతమంది నాకు పేర్లు తెలియకపోయినా సరే అందరూ కూడా అంటే సాయి రాజేష్ ఊరికినే సెలెక్ట్ చేసుకోవడం, ఒక పర్సన్తో ఊరికినే ఉండడం. ఎందుకంటే నిజంగా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి, అందరూ ఒక యూనిటీగా ఎదగాలనుకునే ఒక మంచి పాజిటివ్ నేచర్ ఉన్నవాడు సాయి రాజేష్. నిజంగా సాయి రాజేష్ ఇలాంటి ఒక మంచి దీని గురించి ముందుకొచ్చి నిలబడ్డాడంటేనే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందుకనే మ్యాక్సిమం నేను ఎంత సపోర్ట్ చేయగలనో చేస్తాను. నెక్స్ట్ అట్లాగే వీళ్ళు కనుక ఈ ప్యానల్ కనుక వస్తే ఈ డైరెక్టర్స్ అసోసియేషన్ తరఫున ఏమేమి చేయాలో దానికి వెనక నా వంతు సహాయం డెఫినెట్గా చేస్తాను. నేను చేయడమే కాకుండా ఇంకో 4గురితో కూడా చేయిస్తాను. నిజంగా ఇలాంటి ప్యానల్ మాత్రం ఖచ్చితంగా ఎంచుకోండి. డెఫినెట్గా మీకు ది బెస్ట్ అయితే వీళ్ళు ఇస్తారు. వాళ్ళ తరఫున నేను కూడా ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.